పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులో విషాదం చోటు చేసుకుంది. స్కూల్ ప్రహారీ గోడ కూలిపోయి విద్యార్థి ప్రాణాలు కోల్పోవడం సంచలనం సృష్టించింది. విద్యార్థి కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని తల్లిదండ్రులకు మంత్రి నారా లోకేష్ హామీ ఇచ్చారు. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు జడ్పీ ఉన్నత పాఠశాలలో ప్రహరీ కూలి 10వ తరగతి విద్యార్థి మృతి చెందడం తీవ్ర విషాదం నింపింది. సాలూరులోని పెదహరిచనపేటకు చెందిన తుపాకుల అరుణ్ తేజ అనే విద్యార్థి జడ్పీ హైస్కూల్లో 10వ తరగతి చదువుతున్నాడు. మధ్యాహ్న భోజనం ముగిసిన తర్వాత తోటి విద్యార్థి యాకూబ్తో కలిసి పాఠశాల ప్రహరీ గోడపై కూర్చొని మాట్లాడుకుంటుండగా ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. దీంతో అరుణ్ తేజ అక్కడికక్కడే మృతి చెందగా మరో విద్యార్థి తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. స్కూల్లో గోడ కూలి విద్యార్థి మృతి చెందడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు. తమ కుమారుడు చనిపోయిన సమాచారం ఇవ్వలేదని తల్లిదండ్రులు ఆరోపించారు. విద్యార్థి మృతిపై బంధువులు స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థి మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించగా అక్కడి నుంచి మృతదేహాన్ని పాఠశాలకు తీసుకెళ్లి అక్కడే బైఠాయించారు. మృతుడి కుటుంబానికి ప్రభుత్వం 50 లక్షల నష్టపరిహారం చెల్లించాలని, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని ఆందోళనకు దిగారు. మరోవైపు సాలూరులో విద్యార్థి మృతి, మరో విద్యార్థి గాయపడటం పట్ల మంత్రి నారా లోకేష్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను మంత్రి సంధ్యారాణిని అడిగి తెలుసుకున్నారు. గోడ కూలి 10th విద్యార్థి మృతి చెందడం బాధాకరమన్నారు మంత్రి లోకేష్. గాయపడ్డ విద్యార్థికి మెరుగైన వైద్యం అందించాలని ఉన్నతాధికారులను ఆదేశించారు.